శ్రీమాత్రే నమ. జై గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం డిసెంబరు 28వ తారీఖు నుంచి జనవరి 28వ తారీఖు మధ్యలో కలవబోతున్నటువంటి శుక్ర శని గ్రహాలు స్థితి వివిధ రాశుల మీద ఏ విధమైన ప్రభావం ఉండబోతుంది అన్న విషయాన్ని మనం ఈ వీడియోలో పరిశీలిద్దాం. రాశి చక్రంలో శుక్రగ్రహానికి ఉన్నటువంటి ప్రాధాన్యత మిగతా గ్రహాలకి మానవుని యొక్క జీవితంలో ఎక్కువగా శుక్రగ్రహ ప్రభావం ఉండడం జరుగుతుంది. ఒక మానవుడు జీవితంలో ఆనందంగా ఉండాలన్నా, వివాహ సౌఖ్యం పొందాలన్నా, తన కోరికలు తీరాలన్నా, అసలు వివాహం తొందరగా జరగాలన్నా, అసలు వివాహం జరగకపోవడానికి కూడా శుక్రగ్రహమే కారణమవుతుంటాడు. కాబట్టి మరి ఈ శుక్రగ్రహ ప్రభావం వ్యక్తిగత జాతకాలపైన గోచారరీత్యా ఎక్కువగా ఉండడం జరుగుతూ ఉంటుంది. అంటే సాధారణంగా మీ అందరికీ తెలుసు, మరి గురు మౌఢ్యం వచ్చినప్పుడు వివాహాలు శుభకార్యాలు నిర్వహించడం మానేస్తుంటారు. అలాగే శుక్రమౌఢ్యం వచ్చినప్పుడు కూడా ఫర్ ది సేమ్ టైం వివాహాలు చేయడం అన్నది సాధారణంగా జరగదు. అంటే దాన్ని బట్టి మీకు శుక్రుని యొక్క ప్రాధాన్యత అర్థమవుతుంది కదా. అలాగే ముఖ్యంగా శుక్రుడు కంబస్ట్ అయి ఉండగా బలహీనంగా ఉన్నప్పుడు చేసినటువంటి వివాహాలు సక్సెస్ కాకపోవడం, అదే సమయంలో ప్రారంభించినటువంటి వ్యాపారాలు నష్టాలు చవిచూడడం జరుగుతూ ఉంటుంది. సో అంత ప్రాధాన్యం ఉన్నటువంటి శుక్రగ్రహం జాతకుడు పుట్టినప్పుడు ఏ రాశిలో ఉన్నాడు, ఏ గ్రహంతో కలిసి ఉన్నాడు అనే విషయాన్ని బట్టి జాతకుడి యొక్క ఆర్థిక స్థితి, అతని ఉద్యోగం, సంపాదన, అతని నడవడిక, ధరించే వస్త్రాలు, బంగారు ఆభరణాలు, అతను నివసిస్తున్నటువంటి గృహం, వాహనం ఇవన్నీ కూడా జాతకుడు పుట్టినప్పుడు శుక్రగ్రహ స్థితిని బట్టి ఆధారపడి ఉండడం జరుగుతూ ఉంటుంది. సో అలాగే శుక్రుడు పాపగ్రహాలతో కలిసి ఉన్న మరి కంబస్ట్ అయినా కూడా వివాహం ఆలస్యం అవడం జరుగుతుంటుంది. అలాగే సూర్యునికి శుక్రునికి మధ్య ఉన్నటువంటి గమనాన్ని, అంటే మధ్య ఉన్నటువంటి దూరాన్ని బట్టి, అలాగే జాతకుడు జన్మించినప్పుడు శుక్రుడు రవిగ్రహానికి ముందు ప్రయాణిస్తున్నాడా లేదా రవిగ్రహానికి వెనకాతల ప్రయాణం చేస్తున్నాడా అన్న విషయం కూడా జాతకుడు యొక్క ఆర్థిక స్థితి మీద ఆధారపడి ఉంటుంది. వ్యక్తిగతంగా జాతకుడు పుట్టినప్పుడు జాతకుడు యొక్క ఆస్తిపాస్తులు, జీవన విధానంతో పాటు వాళ్ళ తండ్రి గారి యొక్క ఆస్తి ఏ విధంగా ఉంటుంది, ఆ తండ్రి గారు ధనాన్ని ఏ విధంగా సంపాదించగలిగాడు అన్న విషయం కూడా ఈ జాతకుడి యొక్క జాతకంలో కనబడుతూ ఉంటుంది. అంటే ఓవరాల్గా శుక్రుని యొక్క స్థితిని బట్టే జాతకం ఆధారపడి ఉంటుంది. అంటే జాతకంలో శుక్రగ్రహం యాక్టివేట్ అవ్వడం జరుగుతుంటుంది అన్నమాట. ఒకసారి ఏంటంటే సాధారణంగా జాతకుడికి వివాహం జరిగిన తర్వాత శుక్రుడు యాక్టివేట్ అవ్వడం జరుగుతుంటుంది. సాధారణంగా శుక్రుడు బలంగా ఉంటే మరి జాతకుడికి వివాహం అయిన తర్వాత శుక్రగ్రహం యాక్టివేట్ అయ్యి జాతకుడికి మంచి సౌకర్యాల్ని, అలాగే మంచి ఉద్యోగాన్ని, ధనభోగాన్ని, మంచి సౌకర్యాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుందన్నమాట. అలాగే ఇంకోసారి వివాహం అయిన తర్వాత పంచమంలో శుక్రుడు బలంగా ఉన్న ప్రథమ కుమార్తె జన్మించిన తర్వాత కూడా శుక్రుడు యాక్టివేట్ అవుతూ ఉంటాడు. అంటే మొత్తం మీద జాతకుడి యొక్క జన్మచక్రంలో శుక్రుని యొక్క స్థితిని బట్టి ఎటువంటి భార్య వస్తుంది, ఆ భార్య ఏ విధంగా ఆరోగ్యం ఉంటుంది, నడవడిక ఉంటుంది, ఆయుష్ ఉంటుంది చెప్తూ ఉంటుంది. అలాగే కుమార్తె యొక్క వివాహం, ఆమె యొక్క అభివృద్ధి కూడా చెప్తూ ఉంటుంది. మొత్తం మీద కుటుంబంలో ఉన్నటువంటి అందరు స్త్రీల గురించి జాతకుడి యొక్క జన్మజాతకంలో ఈ శుక్రుడు వివిధ గ్రహాలతో కలిసి ఉన్నప్పుడు ఉన్నటువంటి స్థితి కూడా చెప్పడం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనా ఒకటి జన్మజాతకంలో శుక్రుడు బలంగా ఉంటే వారి కుటుంబంలో స్త్రీలు సంతోషంగా ఉంటారు. వివాహం తర్వాత జాతకుడు భాగ్యోదయం అవుతుంది.
బట్ ఏదైనా జాతకంలో శుక్రబలం అన్నది తప్పనిసరి. ఈ వీడియోలో మనం మీనరాశి వారికి డిసెంబర్ 28వ తారీఖు నుంచి జనవరి 28 మధ్యలో కుంభరాశిలో అంటే వ్యయస్థానంలో ఏర్పడబోతున్నటువంటి శుక్ర శని గ్రహాల కలయిక మీనరాశి వారి మీద ఎటువంటి ప్రభావాన్ని చూపుతుంది అన్న విషయాన్ని పరిశీలించే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా మరి మీనరాశి వారికి శని భగవానుడు ఎటు సముడైనప్పుడు కూడా రాష్ట్రాధిపతి గురువుకి శత్రుగ్రహం అవడం జరుగుతుంది. అలాగే శుక్రుడు మరీ పాపగ్రహం అవుతుంది మీనరాశి వారికి. తృతీయ అష్టమాధిపతిగా 2 పాపస్థానాలకు కారణమవుతూ ఉంటాడు. అయితే ఎప్పుడు ఒక పాపగ్రహానికి అంటే 8వ స్థానానికి ఉన్నటువంటిది గ్రహం మళ్ళా తిరిగి 6లో కానీ అలాగే 12లో కానీ ఉన్నప్పుడు అది విపరీత రాజయోగం అని ఒక యోగాన్ని ఏర్పడడం జరుగుతుందన్నమాట. అంటే ఆ చెడు ఫలితాలు అక్కడ నశించకపోవడం వల్ల గ్రహం సహజంగా తన ఫలితాలు ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు శుక్రుడు మరి తృతీయ అష్టమాధిపతిగా వ్యయ స్థానంలో ఉండడం వల్ల ఒక విపరీత రాజయోగం ఏర్పడింది. అలాగే ఒక దుస్థానానికి చెందినటువంటి గ్రహం ఇంకొక దుస్థానాధిపతితో కలిసినప్పుడు కూడా ఆ 2 గ్రహాలు పరస్పరం ఆ పాపగ్రహాన్ని కోల్పోయి శుభ ఫలితాలు ఇవ్వడం జరుగుతుంది. ఎప్పుడు ఇటువంటి దుస్థానంలో ఉన్నప్పుడు 6లో కానీ 8లో కానీ 12లో కానీ 2 దుస్థానాధిపతులు అంటే ఇక్కడ సహజంగా 6, 8, 12 అన్నది దుస్థానాలుగా చెప్తూ ఉంటారు. అయితే శని భగవానుడు అష్టమ భావానికి కారకుడు. ఈ విధంగా 2 కూడా అష్టమ భావ కారకులై వ్యయంలో ఉండడం వల్ల ఆటోమేటిక్గా జాతకుడికి అంటే శుభ ఫలితాలంటే ఖర్చు పెట్టే విషయంలో ఒక మంచి ఫలితాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ముఖ్యంగా ఏంటంటే ఈ సమయంలో జాతకుడు శుక్రుడు యొక్క కారకత్వాలైనటువంటి ఏదైనా వాహనాన్ని కానీ గృహాన్ని కానీ కొనుక్కునే ప్రయత్నం చేస్తాడు. అంటే ఇది కొత్తది కాకుండా ఆల్రెడీ వాళ్ళు ఒకళ్ళు ఉపయోగించిన వాహనాన్ని కానీ గృహాన్ని కానీ అంటే సెకండ్ హ్యాండ్ ఇల్లు కానీ వాహనం కానీ ఏర్పడే అవకాశం ఉంటుంది. ఇది జాతకుడికి అనుకూలిస్తుంది. దానికి కావాల్సినటువంటి ధనం వగైరా అంతా కూడా సమకూర్చుకోవడం జరుగుతూ ఉంటుంది అన్నమాట. మొత్తం మీద ఏదో ఒక పాత వస్తువు జాతకుడు కొంటాడు. దాని తర్వాత ఇన్వెస్ట్మెంటు శుక్రుడు శుభ కార్యక్రమాల కొరకు ఖర్చు చేయడానికి కారణమవుతుంటాడు అన్నమాట. అందులో ముఖ్యంగా ఏంటంటే వివాహం. ఎవరికి వివాహం? మీ కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీలకి, సిస్టర్కి ముఖ్యంగా, లేదంటే వ్యక్తిగతంగా మీకు మీ కుమార్తెలకు వివాహ నిమిత్తం తగిన ఏర్పాట్లు చేసుకోవడం కానీ దానికి కావాల్సినటువంటి సౌకర్యాలు ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. అలాగే శని భగవానుడు కూడా ఒక విధంగా వ్యయంలో ఉండడం వలన ఈ విధంగా ఒక శుభకార్యం నిమిత్తం ధనాన్ని సమకూర్చుకోవడం దానికి ఖర్చు పెట్టుకోవడానికి రెడీగా ఉండడం జరుగుతూ ఉంటుంది. అలాగే ఈ సమయంలో కొన్ని జాతకుడు తనకు సంబంధం లేని కొన్ని అదనపు బాధ్యతలు తన మీద వేసుకొని ఆ కార్యక్రమంలో చాలా బిజీగా ఉంటాడనమాట. అంటే దానికి తన డబ్బు ఖర్చు పెడుతూ ఇతరులకు పరోపకారం చేసేగా అది ఉంటుంది. అంటే ఇది ఒక పెళ్ళి, మనకి సంబంధం లేకపోయినా మరి దగ్గర బంధువులదో తెలుసున్న వాళ్ళదో ఫ్రెండ్ సిస్టర్దో ఫ్రెండ్ వివాహం ఈ విధంగా చేసుకొని చాలా కష్టపడి ఆ ప్రయత్నం పూర్తి చేయడం జరుగుద్ది. లేదంటే మరి మీనరాశి వారు ఎక్కువగా ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు కాబట్టి మరి ఏదైనా ఒక ఆశ్రమానికి సంబంధించిందో ఓ గురువు గారికి సంబంధించిందో మరి ఏదన్నా ఇలాంటి వేడుకలు ఏదన్నా హోమాలు నిర్వహించడం, భారీ ఎత్తుల్లో ప్రవచనాలు పూజలు నిర్వహించడం, ఈ లోక శ్రేయస్సు కోసం చేసే కార్యక్రమంలో ఎక్కువగా జాతకుడు చాలా బిజీగా పాల్గొంటూ ఉంటాడు. మంచి కార్యక్రమాలందు ఆసక్తి చూపుతూ ఉంటాడు. అది నిస్వార్థంగా ఉంటాడు. తన డబ్బే ఖర్చు అవుతుంది తప్ప ఏమాత్రం తన ఇతరుల సొమ్ము తినే ప్రయత్నం చేయకుండా లోక శ్రేయస్సు కోసం ప్రజా శ్రేయస్సు కోసం
ఇటువంటి మహత్తర కార్యక్రమాలు చేపట్టే అవకాశం మరి ఈ రెండో స్థానంలో ఉన్నటువంటి శని శుక్రుల కలయిక వల్ల ఏర్పడుతుంది. ముఖ్యంగా స్త్రీ దేవతలకు సంబంధించినటువంటి యజ్ఞ యాగాది హోమాలు చేయడం వల్ల జాతకుడు పునీతుడయ్యే అవకాశం ఉంది. తన యొక్క సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉంది. అలాగే ఎవరైతే ప్రస్తుతం మీనరాశి వారు మరి ఏదైనా రిస్క్లో ఇరుక్కోవడం కానీ, ఒక స్కామ్లో ఇరుక్కోవడం కానీ, ఏదైనా ఒక చెయ్యని నేరంలో మీరు ఇరుక్కొని ఉన్నా, భయంకరమైనటువంటి వ్యసనాల నుంచి బయటపడలేకపోతున్నా, మరి ఈ సమయంలో మీరు మరి ఈ స్త్రీ దేవత ఆరాధన సంబంధించినటువంటి ఏదైనా ఒక చండీ హోమం లాంటిది చేయించుకోవడం వల్ల మీ యొక్క ఈ యొక్క చెడు ఫలితాల నుంచి పునీతులై చక్కగా బయటపడి మంచివారిగా మారే అవకాశం ఉంటుంది. సాధారణంగా నవగ్రహాల యొక్క స్థితి ప్రతికూలంగా ఉన్నప్పుడు వాటిని అనుకూలంగా మార్చుకోవడానికి, అనుకూలంగా ఉన్నటువంటి గ్రహాలు వాటి యొక్క ఫలితాన్ని మనకు అందించడానికి ప్రతి గ్రహానికి కూడా మరి వారి యొక్క అధిదేవతల్ని మరి మనకి పెద్దవారు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి మరి అటువంటి అధిదేవతల్ని మనం ప్రసన్నం చేసుకోవడం వల్ల గ్రహాలు మనకి అనుకూలించి వాటి యొక్క శాశ్వత ఫలితాలు మనకి ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఏదైనా గ్రహాల్లో శని భగవానుడు చాలా ఆలస్యంగా ఇచ్చే ఫలితాన్ని ఇచ్చే గ్రహం అయినప్పటికీ కూడా స్థిరమైన ఫలితాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. జాతకంలో శని భగవానుడు బలంగా ఉండి మనం శని గ్రహానికి పరిహారం నిత్యం చేసుకోవడం వల్ల ఆటోమేటిక్గా మిగతా గ్రహాలన్నీ కూడా కంపల్సరీగా అనుకూలంగా ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సో ఇది అలాగే శని చాలా బలహీనంగా పాపగ్రహస్థుడై ఉండగా మనకి మిగతా గ్రహాలు కూడా చెడ ఫలితాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది, నెగిటివ్ ఫలితాలు ఇవ్వడం జరుగుతుంటుంది. మరి శుక్రుడు అతి తొందరగా ఫలితాన్ని ఇచ్చేస్తూ ఉంటాడు అన్నమాట. అంటే ఆ గ్రహాన్ని మనం ఆరాధించడం వల్ల ఇమీడియట్గా రోజుల్లోనే ఆ ఫలితం ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సో మరి శుక్రుడికి మనం కోరుకునే కోరికలు కూడా అలాగే ఉంటాయి, ఆ గ్రహం ఇచ్చే ఫలితాలు కూడా తొందరగానే ఉండడం జరుగుతుంటాయి. కాబట్టి మరి రెండు గ్రహాలు కలిసి సంచరిస్తున్నప్పుడు మరి మనం ఏ గ్రహాన్ని ఆరాధిస్తే తొందరగా ఫలితం వస్తుంది అంటే కామన్గా అందరికీ పంచాంగంలో ఉన్నటువంటి నవగ్రహ స్తోత్రాలు చాలా తొందరగా ఫలితాన్ని ఇస్తుంటాయి. కాబట్టి మామూలుగా ట్రెడిషనల్గా ఈ రెండు గ్రహాలు ఫలితం పొందాలంటే మనకి పంచాంగంలో ఉన్నటువంటి ఈ నవగ్రహ స్తోత్రాలు ఉంటాయి కదా, ఆదిత్య సోమాచ అని, అవి ముందు 9 శ్లోకాలు ఒకసారి చదివి దాని తర్వాత శనికి సంబంధించినటువంటి శ్లోకాన్ని 19 సార్లు, శుక్రుడికి సంబంధించినటువంటి శ్లోకాన్ని 20 సార్లు చదివి మళ్ళీ తిరిగి నవగ్రహ స్తోత్రాన్ని 9 సార్లు చదవడం వల్ల ఇది ఒక విధంగా చేసుకున్న వాళ్ళకి బాగుంటుంది. ముఖ్యంగా శివుడు అమ్మవారు కొలువై ఉన్నటువంటి క్షేత్రాన్ని దర్శించి, అంటే ఇంచుమించుగా ప్రతి క్షేత్రంలో శివుడు అమ్మవారు ఉంటారు. అయితే మనకి ఉభయ తెలుగు రాష్ట్రాల వాళ్ళకి అందుబాటులో ఉన్నటువంటిది శ్రీశైల పుణ్యక్షేత్రం. అటువంటి పుణ్యక్షేత్రంలో మరి మనకి మీరు ఈ రెండు గ్రహాలు కలిసి కుంభరాశిలో సంచరిస్తుండగా, అంటే జనవరి 28 వరకు డిసెంబర్ 28 నుంచి మీరు వీలైతే మీకు ఇటువంటి శ్రీశైలాన్ని దర్శించుకొని అక్కడ ఏదో విధంగా ఒక రాత్రి బస చేయడం, వీలైతే చండీ హోమం, శివునికి అభిషేకం వారి వారి స్థాయిని బట్టి చేసుకోవడం మంచిది. లేనివారు మీ యొక్క గ్రామంలోనో సమీపంలో ఉన్నటువంటి ఈ పంచారామాలు కానీ ఈ ఏదో ఒక శివక్షేత్రాన్ని దర్శించి విధి విధానంగా శివునికి అభిషేకం, అమ్మవారికి కుంకుమర్చన చేసుకోవడం వల్ల ఖచ్చితంగా, అంటే శివుడు అనుగ్రహిస్తే ఏ గ్రహం అనుగ్రహించినట్టు ఫలితాన్ని ఇవ్వడం జరుగుతుంది. కేవలం ధనాన్ని ఇవ్వడంలో, ఆ ధనం అంటే ఐశ్వర్యాన్ని ఇవ్వడంలో శివుణ్ణి మించిన దైవం ఉండడు. కాబట్టి ఏదైనా నమ్మకంతో ఈ పరిహారం చేయండి. అలాగే మీరు ఏదో ఒక రుద్రాక్ష ఈ నెల రోజులు ధరించే ప్రయత్నం చేయండి. అలాగే విభూతి ధారణ వల్ల మీ యొక్క
సమస్త కోరికలు నెరవేరి శాశ్వతమైనటువంటి ఐశ్వర్యాన్ని, లక్ష్మీ కటాక్షాన్ని పొందే అవకాశం ఉంటుంది. స్వస్తి.